నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్. ఇది 2004లో ప్రారంభించబడింది. దీని యొక్క ఉద్దేశం భారతదేశంలో ఉన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ కూడా పెన్షన్ కల్పించడమే. అప్పుడు దాకా వాళ్ళకి వేరే పెన్షన్ విధానం ఉండేది. 2004 నుంచి అందరు ఎంప్లాయీస్ని ఎన్పిఎస్లో జాయిన్ చేశారు. అది మనకి సంబంధం లేదు, జస్ట్ ఫర్ హిస్టరీ కోసం చెప్పాను. 2009లో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థను స్థాపించారు. అది ఎన్పిఎస్కి అనుబంధ సంస్థ. దానిలో భారతదేశ ప్రజలందరూ కూడా ఎన్పిఎస్లో పెన్షన్ ఫెసిలిటీ పొందడానికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి కార్పొరేట్ సెక్టర్లో వాళ్ళు కావచ్చు, ఇండివిజువల్ కూడా కావచ్చు, ఎనీ ఆటో నడిపే వాళ్ళైనా సరే డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళిపోయి ఆ బ్యాంక్లో ఎన్పిఎస్ ఖాతా ఓపెన్ చేయించి పెన్షన్ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. లేదా ఆన్లైన్లో కూడా డైరెక్ట్గా లాగిన్ అయ్యి బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, నెక్స్ట్ పాన్ కార్డ్ ఈ 3 దగ్గర పెట్టుకుని ఆ 500 1000 రూపీస్ దగ్గర పెట్టుకుంటే దాంట్లో స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. అప్ టు 60 ఇయర్స్ వరకు కూడా డిపాజిట్ చేయవలసింది ఉంటుంది. 60 ఏట మెచ్యూరిటీ అమౌంట్లో 60% డబ్బులు ఇస్తారు. మిగతా 40%ని పెన్షన్ స్కీమ్ కింద అటు పెట్టుకుంటారు. ఎన్పిఎస్ అనేది ఒక పెన్షన్ తీసుకోవడానికి ఉపయోగపడే సంస్థ. దీనిలో మధ్యలో డబ్బులు డ్రా చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదే నాకు నచ్చిన విషయం. ఎందుకంటే మధ్యలో ఏదో 4 ఏళ్ళు కట్టాము, డబ్బులు డ్రా చేసుకోవాలంటే 100 బ్యాంకులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో లాంగ్ టర్మ్ పెన్షన్ నిమిత్తం కాబట్టి ఇది ఆఫ్టర్ రిటైర్మెంట్ అందరికీ ఉపయోగపడుతుంది. అందుకే నేను మీకు దీన్ని రికమెండ్ చేస్తున్నాను. దీనిలో డిపాజిట్ చేసే మొత్తాలు ఆర్గనైజ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7 ఫండ్ మేనేజర్స్ని నియమించింది. అవి ఎల్ఐసి, ఎస్బీఐ, ఆదిత్య బిర్లా, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ అండ్ కోటక్ మహీంద్రా. ఈ 7 ఫండ్ మేనేజర్సు మీరు మదుపు చేసే డబ్బుని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసి దీని మీద ఆదాయం రాబట్టాలో ప్లాన్ చేసి మీకు మ్యాక్సిమం ఎంత ఎక్కువ ఆదాయం రావడానికి వీలుందో అంత ఆదాయం రావడానికి సహకరిస్తూ ఉంటారు. దీని నిమిత్తం వీళ్ళు సమ్ కమిషన్ చార్జ్ చేస్తారు. ఇట్ మే బి 0.25 to 1.5 దాకా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇలాగా ఇండివిజువల్ ఫ్యాక్షనర్గా జాయిన్ అయ్యే అకౌంట్ని టైర్ 1 అకౌంట్ అంటారు. ఈ టైర్ 1 అకౌంట్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఎటువంటి పరిస్థితుల్లో మధ్యలో విత్డ్రాయల్స్ ఉండవని చెప్పాను కదా. మధ్యలో మీరు బ్రేక్ ఇచ్చినా రెన్యూల్ చేసుకుని అతి తక్కువ ఫీజుతోటి పెనాల్టీ తోటి రెన్యూల్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. 60 వరకు తీసుకుంటానికి వీలేదు. 60 తర్వాత సెటిల్మెంట్స్ అవుతుంది, 60% సెటిల్మెంట్ అవుతుంది. మిగతా 40%కి యాన్యుటీ పెట్టి మీకు పెన్షన్ ఇస్తారు. దిస్ ఇస్ ఆల్ టైర్ 1 అకౌంట్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే 500 నుంచి 1,50,000 రూపీస్ వరకు మీరు మంత్లీ డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ట్యాక్స్ ఎగ్జంప్షన్. ఈఈఈ అని చెప్పుకుంటారు వీళ్ళు. ఎగ్జంప్ట్ అంటే మీరు డిపాజిట్ చేసే మొత్తానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. తర్వాత దాని మీద వచ్చే ఆదాయానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. తర్వాత పెన్షన్ తీసుకున్నప్పుడు ఆ పెన్షన్ తీసుకునే మొత్తానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అండ్ ఇది హైలీ ప్రొటెక్టెడ్ ఇన్కమ్. ఎనీ ప్రాబ్లం దాంట్లో డిపాజిట్ చేసిన వ్యక్తులకి ఏదైనా కనుక ప్రాబ్లం వచ్చేటైతే వాళ్ళు మీద ఏదైనా కోర్టు కేసులో సంథింగ్ అయినా కానీ కోర్టు కూడా ఈ అమౌంట్ని టాక్ చేయలేదు. ఇది పెన్షన్ కోసం నిర్ధారించిన సంస్థ కాబట్టి దీంట్లో ధైర్యంగా డిపాజిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో టైర్ 2 అకౌంట్ అని చెప్పాను. టైర్ 2 అకౌంట్లో ఏం జరుగుతుందంటే టైర్ 1 అకౌంట్లో ఉండి ఎంతో కొంత మొత్తంలో రెగ్యులర్గా ఉన్నవాళ్ళు టైర్ 2 అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. టైర్ 2 అకౌంట్లో మీరు ఎంత మొత్తాన్నైనా డిపాజిట్ చేసుకోవచ్చు. కోట్లు, 100 కోట్లైనా డిపాజిట్ చేసుకోవచ్చు. బట్ అంత ట్యాక్సిబుల్.
డిపాజిట్ చేసేటప్పుడు అమౌంట్కి ట్యాక్స్ బిల్లు అమౌంట్ని డిపాజిట్ చేయాల్సి వస్తుంది. అవుట్కమ్ వచ్చేటప్పుడు కూడా దాని మీద వచ్చే ఆదాయానికి ట్యాక్స్ ఉంటుంది. జనరల్ సిప్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టుగానే. కాకపోతే ఎన్పిఎస్లో దిస్ ఇస్ ఎ పార్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు. సో దిస్ ఇస్ ఆల్ టైర్ 2 అకౌంట్. మీరు టైర్ 1 అకౌంట్లో ఫంక్షన్ అకౌంట్ ఓపెన్ చేశారు కదా, దాంట్లో డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ఈ ఫండ్ మేనేజర్స్ 7 ఫండ్ మేనేజర్స్ ఉన్నారని చెప్పాను కదా, 7 ఫండ్ మేనేజర్స్ మీ దగ్గర నుంచి వచ్చిన డబ్బుల్ని లంసంగా ఎక్కడో చోట పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జిస్తూ ఉంటారు. సో కానీ ఈ టైర్ 1 అకౌంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, దాంట్లో వాళ్ళు కొంత అమౌంట్ని ఈక్విటీస్లో, కొంత అమౌంట్ గవర్నమెంట్ బాండ్స్లో, కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో, ఇలాగ డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది టైర్ 1 అకౌంట్లో మీకు ఒక చాయిస్ ఉంది, యాక్టివ్ చాయిస్, ఆటో చాయిస్ అని. మీరు యాక్టివ్ చాయిస్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ డబ్బుల్ని ఫలానా కంపెనీలో బిర్లా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, టాటా కంపెనీ, రిలయన్స్లో ఇన్వెస్ట్ చేయండి అని మీ ఇష్టం వచ్చినట్టుగా సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లు అయినా మార్చుకుంటూ ఈసారి మా డబ్బులు దీంట్లో పెట్టండి, దాంట్లో పెట్టండి అని చెప్పి అడగచ్చు. అప్పుడు మీరు రెస్పాన్సిబుల్ అవుతారు. ఓకే, అది ప్రాబ్లం కాదు, వాళ్ళు కూడా వాచ్ చేస్తుంటారు. ఆటో చాయిస్లో కనుక అయ్యేటైతే మీకు ఇటువంటి హెడేక్ ఏమి ఉండదు. అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి చెప్పాల్సిన పనేం లేదు. అక్కడ ఉన్న ఫండ్ మేనేజర్సే వాళ్ళే ఆ అమౌంట్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని స్టడీ చేసి వాళ్ళు డిపాజిట్ చేస్తారు. అంతేకాక దీంట్లో మీ ఇష్టం వచ్చినట్టు పలానా సంవత్సరాలు పెడతాను అంటే ఒప్పుకోరు. కొన్ని ఈక్విటీ గవర్నమెంట్ బాండ్స్లో 50%, ఇప్పుడు నేను అంత అప్రాక్స్ చెప్తున్నాను, ఇంకో వీడియో చేస్తాను. 50% అంటే కొంచెం లోతు సబ్జెక్ట్ అనమాట. గవర్నమెంట్ బాండ్స్లో 50% అండ్ ఏజ్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఈక్విటీలో ఎంత పర్సెంట్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఫండ్స్ అనేది అక్కడ రెగ్యులేట్ చేయబడి ఉంటుంది. ఆ బౌండరీస్ లోపల మాత్రమే మీ సజెషన్స్ కూడా ఉండాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఆ కంపెనీలో పెట్టండి, ఈ కంపెనీలో పెట్టండి అంటే మాత్రం పెట్టరు. మనం ఇప్పుడు అందరూ ప్రైవేట్ వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కంట్రిబ్యూషన్ అనే టాపిక్ ఉండదు. ఎందుకని అంటే అదే గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక అయ్యేటైతే తన జీతం నుంచి కొంత అమౌంట్ కట్ అవుతుంది. మిగతాది ఎంప్లాయర్ అంటే అతనికి జీతం ఇచ్చే అతను యజమాని నుంచి కొంత అమౌంట్ అక్కడో 10%, ఇక్కడో 10% కట్ చేసి అది తీసుకొచ్చి ఫంక్షన్ అకౌంట్లో పెడతారు. అది జరుగుతుంది సిస్టమ్. మనకి ఇక్కడ అటువంటిది ఏం లేదు. అంతా మన సమ్ డిస్కౌంటెడ్ అమౌంట్ నుంచి వస్తున్న అమౌంట్ కాబట్టి అది మీ సొంత డబ్బు కింద క్యాల్కులేట్ చేయబడుతుంది నాకు తెలిసి. సో నో కంట్రిబ్యూషన్ సిస్టమ్, మీ అమౌంట్ మీ ఖాతాలోనే ఉంటుంది. నామినీ పరిస్థితి, ఇకపోతే నామినీ గురించి కూడా మాట చెప్తాను. నామినీ ఏంటంటే మీరు 3 నామినీలు పెట్టుకోవచ్చు మీరు కాక. అంటే భార్య పేరు మీద ఒక 50%, 2 పిల్లలు ఉంటే 20-30, 25-30 అలాగా 3కి నామినేషన్ ఫెసిలిటీ ఇవ్వచ్చు. ఇన్ కేస్ ఎనీథింగ్ హ్యాపెన్ అన్నిట్లో అందరికి కూడా షేరింగ్ ఉంటుందన్నమాట. ఇది నామినేషన్ మధ్యలో కావాలన్నా కానీ మార్చుకోవచ్చు. ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్. ప్రాన్ కార్డ్, పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్, PRAN. మీరు బ్యాంకులోకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయగానే అక్కడ బహుశా 1-2 రోజుల్లోనే మీకు ప్రాన్ నెంబర్ వచ్చేస్తుంది, మెయిల్ వచ్చేస్తుంది. సాయంత్రానికి నెక్స్ట్ డేకి ప్రాన్ నెంబర్ మెయిల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వితిన్ 10-15 డేస్ లోపల మీకు ప్రాన్ కార్డు మీ ఇంటికి, మీ అడ్రస్కి ప్రాన్ కార్డు పంపిస్తారు. అదే మీకు లైఫ్ లాంగ్, అదే ఆఫ్టర్ లైఫ్ ఆల్సో. ఎందుకంటే నామినీలు ఉంటారు కదా, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అన్నది కూడా ఆ ప్రాన్ కార్డు ఆధారంగానే జరుగుతుంది. ప్రాన్ కార్డు ఒక్క మనిషికి ఒకసారి మాత్రం ఇస్తారు. భార్యాభర్తలకి సపరేట్గా తీసుకోవచ్చు. 18 వయసులు దాటిన వాళ్ళు ఎవరైనా కానీ ప్రాన్ కార్డు తీసుకోవచ్చు.